క్షమా. క్షమ అంటే తప్పుని మన్నించడం. మానవులకు ముఖ్యంగా ఉండాల్సినటువంటి ధర్మం క్షమ. అందరికీ ఉండాల. ఒక యతీశ్వరునికి ఉండాల్సింది క్షమ. క్షమించాలా, 4 మంచి మాటలు చెప్పాల. క్షమించి మళ్ళీ వదిలేయకూడదు. అక్కడికి వదిలేస్తే మళ్ళీ అదే తప్ప చేస్తాడు. పట్టుకోవాలి, మళ్ళీ పట్టుకొని క్షమించి మళ్ళీ అదే మార్గంలో పెట్టాలి, మంచి మార్గంలో. మనం అందరూ క్షమ కలిగి ఉండాలి. అలాగే క్షమతో పాటు జాగ్రత్తగా కూడా ఉండాలి. క్షమించారు కదా కాకుండా ఆ బృహస్పతి క్షమను గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ఎన్నో మనం స్వామీజీ కథల్లో చెప్పాడు. నీకు బాహ్య శరీరానికి కానీ లోపల మనస్సుకు కానీ ఎవరి వల్లైనా దేని వల్లైనా దుఃఖం ఏర్పడితే అనుకోండి, వాళ్ళపై లేక ఆ పదార్థంపై కోపించుకోకూడదు, మన్నించాలి. మన్నిస్తే మళ్ళీ ఆ తప్పు చెయ్యడు. 99 భాగాలు వాళ్ళు మళ్ళీపోతారు. మళ్ళీ అదే మనం వాడని తిడుతూ ఉంటే 2 పూట్ల వాడికి నాకు ఇక్కడ వెళ్ళలేదు, నాకు ప్రేమ లేదు అని మళ్ళీ తప్పు చేస్తాడు. ఎప్పుడు పొడుస్తూనే ఉండకూడదు. అయిపోయింది కదా, ఆ ఘట్టం అయిపోయింది, మళ్ళీ జ్ఞాపకం చేసుకోకూడదు. అలా మన్నించడమే క్షమాధర్మము అన్నాడు. ధర్మంలో చాలా ముఖ్యమైనది క్షమాధర్మం. ఇది ఒక జాతికి మాత్రమే కావాలా? లేదే. ఒక మతం వారికి మాత్రమే కావాలా? లేదు. ఇది అందరికీ ఉండాల్సినటువంటి ధర్మం కదా. ఒప్పుకుంటారా దీన్ని? చెప్పండి. అయ్యో మేము బుద్ధ మతం వాళ్ళండి, మాకు క్షమ ఉండదు అని అంటారా? అందరికీ ఉండాల్సినటువంటి